ఉపాధ్యాయుల క్రీడల పోటీల్లో భాగంగా కావలి పట్టణంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ ఫైనల్ ఉత్కంఠను తలపించింది. డివిజన్లో ఉన్న మండల స్థాయి విజేత జట్లకు డివిజన్ స్థాయి విన్నర్ పోటీలను 2 రోజులుగా నిర్వహించారు. క్రికెట్లో ఫైనల్కి కావలి, విడవలూరు మండలాల మధ్య జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టాస్ వేసి పోటీని ప్రారంభించి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. తొలుత బ్యాటింగ్కు దిగిన కావలి మండల జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు తీసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విడవలూరు జట్టు 11.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించి విజయం సాధించింది. లాస్ట్ 2 బాల్స్కి 2 రన్స్ కొట్టాల్సి రావడంతో నరాలు తెగే ఉత్కంఠను తలపించింది. Attention. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలసితరంగ. అందరికీ నమస్కారం సార్. తీసుకున్న గ్రూప్ ఫోటో పెడతాం. సింగిల్ రన్ అంటే నష్టమేం కాదు, అందరు గెలిచినట్టే అన్న కదా. మెన్స్ క్రికెట్ విడవలూరు కావలి మధ్య హోరాహోరీగా జరిగింది. దీంట్లో విడవలూరు టీము విజయం సాధించడం జరిగింది. వాళ్ళకి కావలి డివిజన్ తరఫున కాంగ్రెస్ చెప్తూ జిల్లాలో కూడా సాధిస్తారని కోరుకుంటున్నాం. ఓడిపోయిన వారు కూడా స్పిరిట్గా తీసుకొని నెక్స్ట్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోబడుతున్నట్టుంది. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ జరిగే వాటిలో నెక్స్ట్కి ప్రిపేర్ అయ్యి ఈసారి డివిజన్ లెవెల్లో గెలుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జరిగినటువంటి క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో విడవలూరు నుంచి ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు ఆల్రౌండ్ ప్రదర్శించారు. అదేవిధంగా కావలి టీంలో కూడా అందరూ ఆల్రౌండ్ ప్రదర్శన తీసుకొచ్చి మనకి లాస్ట్ వరకు 2 బాల్స్ 2 రన్స్ అనేది తీసుకొచ్చినట్లయితే ఎంత ఉత్కంఠగా జరిగిందో తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరం పాలుభాగస్తులైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారు ఆయన అంత బిజీ షెడ్యూల్ అయినప్పుడు కూడా ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు ఫైనల్ మ్యాచ్కి కూడా వచ్చేసి టాస్ చేసి బోత్ టీమ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పి మరియు నేషనల్ అంతం గీతాన్ని కూడా ఆలపించిన తర్వాత వారి యొక్క షెడ్యూల్కి వెళ్ళినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదేవిధంగా ఈ డివిజన్ స్థాయిలో విన్ అయినటువంటి క్రీడాకారులందరూ కూడా త్రోబాల్ అయితేనేమి క్రికెట్ అయితేనో జిల్లా స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి జిల్లాలో విజయం సాధించి మన డివిజన్కి మంచి పేరు తీసుకొని వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం సార్. గత 3 రోజుల నుంచి కావలి జడ్పీ గ్రౌండ్లో కావలి డివిజన్ స్థాయి ఏపీ టీచర్స్ టోర్నమెంటు గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డివిజన్ స్థాయి సెలక్షన్స్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు వారి ఆధ్వర్యంలో మేము నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కావలి మండల విద్యాశాఖ అధికారులు మరియు కావలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి ఆశీస్సులతోటి కావలి డివిజన్లో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు అందరం కూడా కలిసి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాము. ఎందుకంటే మొన్న దాదాపుగా 12 మండలాల నుంచి ఇక్కడికి 500 మంది క్రీడాకారులు, ఒక 60-70 మంది దాకా అధికారులు అందరూ కూడా 12 మండలాల ఎంఈఓలు, హెడ్ మాస్టర్సు,
క్రీడాకారులు అదేవిధంగా వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ అంటే ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. గవర్నమెంట్ వారు చక్కగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించినట్లయితే ఉపాధ్యాయులు కూడా ఒక ఫిట్నెస్ కానీ ఆరోగ్య సమస్యలు అలాంటివి లేకోకుండా ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా సాగింది. కావలి మరియు వెడవలూరు మండలాల మధ్య టోర్నమెంట్ చక్కగా నెక్ బై నెక్ టోర్నమెంట్ నిర్వహించాం సార్. మ్యాచ్లో కూడా దగ్గర 2 బాల్స్ తోటి 2 రన్స్ తోటి ఈక్వల్గా వచ్చింది. చూసుకున్నట్లయితే మన IPL 2020 మ్యాచ్ అలాగా ఉత్కంఠభరితంగా జరుగుతుందో ఆ విధంగా తీసుకొచ్చింది. లాస్ట్ వరకు కూడా ప్రతి క్రీడాకారుడు నువ్వా నేను అన్నట్టుగా ఈ మ్యాచ్ జరిగిందండి. ఎందుకంటే ఎంతో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటే కానీ ఆ విధంగా ఉత్కంఠభరితంగా సాగేటువంటి దాంట్లో కూడా ఒక ఉపాధ్యాయులు అయినప్పటికీ వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఒక పిల్లల్లాగా క్రీడాకారుల్లాగా గ్రౌండ్లో ప్రదర్శించారు. దీని అంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి కమిషనర్ గారు విద్యాశాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వారి యొక్క గైడ్లైన్స్తో మేము ఫాలో అవుతూ ఉన్నాము. ముఖ్యంగా విద్యాశాఖని మనం గతంలో చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ క్రీడలు ఉన్నవి. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్ నెల్లూరు.